నిర్మాత నట్టి కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నట్టి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు అంటే ఒక గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి రైతు కుటుంబం, పెదారి కట్ల విలేజ్, ప్రకాశం జిల్లా చెందినటువంటి రైతు కుటుంబం ఒక స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి ఒక మూవీ నిర్మించింది. దానికి సంబంధించి పెద్ద సినిమా అయినటువంటి ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి సందీప్ వంగ గారి సినిమా స్పిరిట్తో పోలి ఉంది, ఆ టైటిల్లో పోలి ఉందని చెప్పేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి గత నెల విడుదల చేయాల్సినటువంటి సినిమాని ఆగిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా సార్? ఇప్పుడు ఒకటండి, పాపం వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత అన్ని చూస్తే యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ సెన్సార్ సర్టిఫికెట్ 30/9/2024 ఈ సినిమా స్పిరిట్ అనే సినిమా సెన్సార్ అయిపోయింది. అవును. వాళ్ళు ఆస్తులు అమ్ముకొని ఒక పల్లెటూరు గ్రామీణ వాతావరణంలోని సినిమా ఏదో ఇండస్ట్రీ ఏదో సాధిద్దామని కాదండి, వాళ్ళ ఒక కథని తీసుకొని సినిమాని చేసుకుంటూ వచ్చారు. అంతే తప్ప స్పిరిట్ అనే టైటిల్ తోని ఏదో సాధించేద్దాం, ఎవరినో బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుని రాలేదు. పాపం అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. అవును. సినిమా ఇండస్ట్రీకి వచ్చారు వాళ్ళు. సంసార్ అసలు ఈ సినిమాకి దీనికి సినిమానే స్టార్ట్ అవ్వలేదు. ఆ సినిమా సంసార్ అయినప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవ్వలేదు, సంసార్ అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత స్పిరిట్ అనే టైటిల్ వాళ్ళు పెట్టుకున్నారు. అవును. పెట్టుకుంటప్పుడు ఆ టైటిల్ ని వాళ్ళు పెడితే వాళ్ళకు నోటీస్ పంపించారు. అన్యాయమైన నోటీస్ ఏంటో తెలుసా అండి? అంటే డబ్బున్నోడిదే రాజ్యం అంటారు కదా, డబ్బున్నోడిదే రాజ్యం అని వాళ్ళకి నోటీస్ పంపించిన. ఎక్కడ నీ సినిమా ఆయన డబ్బెట్టి, సొంత డబ్బెట్టి సినిమా తీసుకున్నారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. వన్ టైం ఈ సంసార్ అయిపోయిన సినిమాని ఎవరు ఆపటానికి లేదు, ఎవరు చేయడానికి లేదు అని ఉంది. అలాంటిది అన్ని ఉన్నాయి, సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. సినిమా సంసార్ అయిపోయింది, వాళ్ళు డబ్బెట్టి సినిమా తీసుకున్నారు. అలాంటి సినిమా తీసుకున్న పాపం ఆ పేదవాళ్ళని ఒక నోటీస్ ఇచ్చి మేము లోన్ వేసేస్తామని చెప్పి వాళ్ళని ఊర్లోకి వెళ్లకుండా చేసి నానా బీభత్సం చేసిన ఈ స్పిరిట్ సందీప్ వంగ గారిని గాని లేకపోతే ఆ ప్రొడ్యూసర్స్ గాని అది ప్రభాస్ గారికి కూడా తెలియాలి. ఎందుకంటే నేను రామ్ గోపాల్, నాకు పెద్ద పరిచయం లేదు కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారికి కూడా చేసి కొంచెం రిక్వెస్ట్ చేయమన్నా. ఎందుకంటే వాళ్ళు టైటిల్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్కసారి సంసార్ అయిపోయిన సినిమాని మళ్ళా టైటిల్ మార్చడానికి ఉండదు. మార్చుకోవడం అంటే ఆల్రెడీ సార్ ఇప్పుడు స్పిరిట్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి స్పిరిట్కి ముందే మరి వీళ్ళు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి వీళ్ళకి సెన్సార్ పూర్తయిపోయింది, నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది. మరి ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు, ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కావచ్చు, మరి ఎలా అలౌ చేశారు మరి అదే టైటిల్ని? వాళ్ళ తప్పులేదంటారా? ఇక్కడ వీళ్ళు ఛాంబర్ మెంబర్ కాదు, వీళ్ళు కౌన్సిల్ మెంబర్ కాదు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అని నాట్ రికగ్నైజ్డ్ దాంట్లో. అంటే సెన్సార్ అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది, మనం ఇక్కడ రికగ్నైజ్ చేయలేని దాంట్లో వాళ్ళు చేయించుకొని సెన్సార్కి వెళ్ళిపోయారు. అంటే సెన్సార్ అయిపోయిందంటే యాక్సెప్టెడ్. సెన్సార్ అయిపోయిన తర్వాత టైటిల్ ఇవ్వడానికి లేదు. అదే అంటున్నాను కదా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇప్పుడు ఒక్కటండి, అక్కడ ప్రభాస్ గారిని పక్కన పెట్టియండి, సందీప్ వంగ గారు కానీ వాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పాపం సినిమా తీశారు, వాళ్ళు మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు? సినిమా నిజంగా ఆ టైటిల్ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి అయిన ఖర్చు ఏది ఉందో ఆ ఖర్చు తీసి వాళ్ళకి వచ్చి సినిమాకి ఎంకరేజ్ చేసి ఇంకో టైటిల్ పెట్టుకుంటారు వాళ్ళు. అసలు వాళ్ళ డబ్బు మొత్తం అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని వచ్చి సినిమా తీస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం ఎంత దాకా కరెక్ట్ అండి? కాకపోతే ఏంటంటే పెద్ద రిలీజ్ ఉందో నేనే చెప్పాను, కుమార్ గారు అంటే వాళ్ళు రిలీజ్ కాకపోతే నేనే ప్రెస్ మీట్ కూడా నేను వస్తానని కూడా మాట ఇచ్చాను. అంటే కుమార్ గారు వీళ్ళు రిలీజ్ కి సిద్ధమయ్యారు, డేట్ కూడా అనౌన్స్ చేశారు. మరి ఆ డేట్ సమయానికి వాళ్ళు ఊరికి, వాళ్ళ సొంత ఊరికి నోటీస్ పంపించారట, లీగల్ నోటీస్ పంపించి ఈ రకంగా వాళ్ళు ఇది చేశారని. ఆ ఊళ్ళో రావాల్సినటువంటి అమౌంట్ కూడా రిలీజ్ కోసం అని చెప్పేసి ఎవరిన అప్పడిగారో వాళ్ళు ఇవ్వకుండా పోయింది, ఊళ్ళో అంతా కూడా స్ప్రెడ్ అయిందట. మరి ఈ రకమైన నోటీస్ వల్ల అంటే పల్లెటూరు కదండి, ఊర్లో ఎలా ఉంటది, చిన్న ఊర్లో అంటే ఊరంతా పాకేస్తుంది. అవును. ఇప్పుడు నేనేమంటానంటే నోటీస్ పంపిస్తే రైతులకు ఎలాగుంది, వాళ్ళు సుప్రీం కోర్టు మీకు జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ సినిమా వాళ్ళు సంసార్ చేసుకున్నారు, వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకున్న హక్కు ఉంటుంది. వాళ్ళు చిన్నవాళ్ళు ఏదో ఆస్తులు అమ్ముకొని సినిమా తీసుకుంటే ఏమో మీ జోలం ఏంటండి, మీ దౌర్జన్యం ఏంటండి? ఇది తప్పండి. ఇది సందీప్ వంగ గారికి చెప్తున్నా, ప్రభాస్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ మొత్తం టోటల్ గా అంటే సునీల్ గారు యాక్చువల్ గా ఆయన బాగా క్లోజ్, వీళ్ళందరూ కూడా చూసి వాళ్ళకి న్యాయం జరగాలి.
ఎందుకంటే న్యాయం జరగదాకా పాపం వాళ్ళకి మనం సపోర్ట్ గా ఉంటాం. నేను పూర్తి సపోర్ట్ వాళ్ళకు ఉంటానండి. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, నేను విన్నాను. మీకు సెన్సార్ సర్టిఫికెట్ ఎవరికి ముందు అయితే సినిమా టైటిల్ వాళ్ళదే. నీ టైటిల్ నువ్వు పెట్టుకుని సినిమానే చూసుకోలేదు, నువ్వు ఇంకా పూర్తి చేయలేదు. ఇప్పుడు వీళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలంటారా, లేకపోతే సందీప్ వంగ గారి నుంచి న్యాయం పరంగా ఒక పల్లెటూరు నుంచి వచ్చారు, ఉన్న డబ్బంతా సినిమాలో పెట్టేశారు, డబ్బులు ఖర్చు పెట్టడానికి లేదు. వాళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్లు గంటకు 5 లక్షలు, గంటకు 10 లక్షలు అడ్వకేట్లు పెట్టగలుగుతారు. న్యాయ సహాయం అంటే వాళ్ళకి లీగల్ గా ప్రొసీడ్ అయ్యి సినిమా రిలీజ్ చేసుకోవాలా. ఇప్పుడు నేనే రేపే ఎల్లుండో ఒకసారి లెటర్ రాస్తాము, ఛాంబర్ కి కౌన్సిల్ కి రాస్తాము, నేనే రాయిపిస్తాను. వాళ్ళందరూ కానీ రియాక్ట్ అవ్వకపోతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లెటర్ రాసి సెన్సార్ పెట్టి, చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ ముంబైకి లెటర్ రాసి, సమాచార శాఖ మంత్రికి లెటర్ రాసి, రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి పూర్తిగా మొత్తం టోటల్ గా డిప్రమేషన్ వేసి మనం లీగల్ గా ఇక్కడ పరిశ్రమకు సపోర్ట్ గా అందరూ సపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళాలి. పాపం వాళ్ళకి మొత్తం డబ్బు పోగొట్టుకున్నారండి. అవును, మొత్తం ఆస్తులు కూడా మొత్తం అమ్మేశారట. ఆ సినిమాని ఆపడం అంటే ఒక మనం ఆలోచన గారంటే ఒక పేదవాడి నోట్లో మట్టి కొట్టినట్టే. తప్పది. తెలియజేస్తున్నా, నాకు అర్థం కావట్లా. ఓకే అండి, నటుకుమార్ గారు 600 కోట్లు సినిమా తీస్తూ 1,20,00,000 సినిమాని నువ్వు అంటే ఎలాగా అంటే మీకు డబ్బు ఉందని ఆంకటమా?